Hello friends, welcome back to our channel Indra Max Academy. Today our topic is 10th class chapter 12 application of trigonometry exercise 12.2. Exercise 12.2 first question. A TV tower stands vertically on the side of a road. ఒక రోడ్డు పక్కన టీవీ టవర్ అనేది నుంచొని ఉందంట, పొనుకోలేదు. From a point on the other side directly opposite to the tower, అంటే రోడ్డుకి ఇరువైపులా ఒక పక్కేమో టీవీ టవర్ ఉంది, ఇంకొక పక్కేమో మనల్ని ఒక పాయింట్ తీసుకోమంటున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees. అంటే ఒక రోడ్డు, ఆ రోడ్డుకి యువతల వైపేమో టీవీ టవరు, అవతల వైపేమో ఒక పాయింట్ తీసుకొని అక్కడి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూశాడంట. చూస్తే 60 degrees ఉంది. ఫ్రమ్ ఎనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్, మనం ఒక పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాడు 10 meters, అక్కడి నుంచి చూశాడంట. ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ టు ద ఫూట్ ఆఫ్ ద టవర్, టవర్ దగ్గర నుంచి ఇంకొంచెం 10 meters యువతలకు వచ్చేసాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees. వెళ్తే 30 degrees ఉందంట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విత్ ఆఫ్ ద రోడ్. టవర్ యొక్క హైట్ ఎంత, విత్ ఎంత. విత్ దేనికి, రోడ్డుకి. రోడ్డు యొక్క విత్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, సీ దిస్ ఈజ్ ద రోడ్. ఇది రోడ్ అనుకుంటున్నాను. ఈ రోడ్డుకి ఇటు పక్క ఒక టీవీ టవర్ అనేది ఉంది. దిస్ ఈజ్ టీవీ టవర్. దిస్ ఈజ్ రోడ్. ఇది రోడ్డు. అయితే ఇక్కడ ఏమైంది, ఈ రోడ్డుకి యువతల పక్కన ఒక పాయింట్ తీసుకున్నాడు. ఈ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఉందంట, 60 degrees ఉందంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇదేమో రోడ్డుకి ఒక పక్క ఏమో టీవీ టవర్ ఉంది. దాని యొక్క హైట్ అనేది మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్, ఈ రోడ్డు యొక్క విత్ కూడా మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఇంకొంచెం 10 meters దూరం జరిగాడు. అంటే ఇక్కడికి అనుకుంటున్నాం. అంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 meters. ఏది, ఈ ఫస్ట్ ఉన్న పాయింట్ నుంచి ఇంకొంచెం యువతలకు జరిగాడు. అంటే 10 meters వెళ్ళాడు. 10 meters వెళ్తే అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచొని ఈ టీవీ టవర్ పైకి చూశాడంట. చూస్తే ఎంత అయింది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 30 degrees ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈ రోడ్డు యొక్క విత్ అనేది ఎంత అండ్ టీవీ టవర్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో నేను టీవీ టవర్ని ఏబి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పాయింట్ సి అనుకుందాం. ఇది డి అనే పాయింట్తో డినోట్ చేద్దాం. ఓకే, నౌ లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఏంటిది, ఇదే కదా టీవీ టవర్ యొక్క హైట్ అనేది. నేను ఏబి అనుకుంటున్నాను. ఏబి ఈక్వల్ టు హెచ్. ఇదే కదా టీవీ టవర్ యొక్క హైట్. సో దాన్ని హెచ్ మీటర్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ విత్ ఆఫ్ ద రోడ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. అంటే ఈ విత్ అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. గివెన్ మనకేమి ఇచ్చాడు, గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points. డిస్టెన్స్ బిట్వీన్ 2 points. 2 points ఏమున్నాయి, ఫస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకున్నాడు. ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి, 10 meters ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి. యాంగిల్ BDA, యాంగిల్ BDA ఈక్వల్ టు 30 degrees. ఇంకొక యాంగిల్ కూడా ఉంది, యాంగిల్ BCA, యాంగిల్ BCA ఈక్వల్ టు 60 degrees. ఓకే, మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి నాన్న. ప్లస్ ఇదొక ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్, 2 triangles ఉన్నాయి. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ACB ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను tan θ తీస్తున్నాను. tan 60 degrees తీసుకుంటున్నాను. ఎందుకు tan తీసుకుంటున్నానంటే చూడండి, tan 60 degreesకి ఆపోజిట్ ఉంది, నెక్స్ట్ ఎడ్జసెంట్ ఉంది.
ఆపోజిట్ టు ఎడ్జసెంట్. మనకి ట్యాన్కి ఫార్ములా ఏంది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. tan 60 అంటే ఎంతమ్మా? √3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ? టీవీ టవర్ యొక్క హైట్ ఉంది. సో హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది రోడ్డే కదా, ఏమనుకున్నాం? ఎక్స్. హెచ్ బై ఎక్స్ ఈక్వల్ టు √3. నౌ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. హెచ్ ఈక్వల్ టు √3x. హెచ్ ఈక్వల్ టు √3x. ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిబి. ఏడిబి ఇక్కడ కూడా మనం tan θ తీసుకోవచ్చు. ఎందుకు అంటే tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ ఏముంది? tan 30 హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది మొత్తం వచ్చేస్తుంది కదా, రోడ్డు వస్తుంది, తను 10 మీటర్స్ డిస్టెన్స్ మూవ్ అయింది వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ 10 రెండు యాడ్ చేయాలి. ఎందుకని? రోడ్డు 10 మీటర్స్. tan 30 అంటే ఎంతమ్మా? 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. నౌ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. √3h ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. √3 ఇంటూ హెచ్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది కదా, √3x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. √3 ఇంటూ √3x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. ఇక్కడ √3 ఇంటూ √3 you know already. √3 into √3 equal to √3 square. Square root cancel means that is equal to 3. So 3x equal to x plus 10. ఇక్కడ x అనేది LHSకి ట్రాన్స్మిట్ చేస్తే it becomes minus equal to 10. 3x onwards x subtracted means 2x equal to 10. Here 2 is doing multiplication. Transmitted means it becomes division. In 2 table 10, 2 ones, 2 5s, x equal to 5. X means what nana? X ante manam em anukunnam? Width of the road. Therefore width of the road equal to 5 meters. Next width వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద టవర్ మనకి ఏమొచ్చిందమ్మా? హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ ఈక్వల్ టు √3x. √3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5. అంటే 5√3 meters. Completed. Now second sum. A 1.5 meters tall boy is looking at the top of a temple. 1.5 meters ఉన్న ఒక టాల్ బాయ్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్ యొక్క టాప్ని చూస్తున్నాడంట. విచ్ ఈజ్ 30 meters ఇన్ హైట్. 30 meters హైట్లో ఉంది. ఏంటిది? టెంపుల్. ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. ఒక బాలుడు ఒక టెంపుల్ దగ్గర నుంచి కొంత దూరంలో ఉన్నాడు. వాడి యొక్క హైట్ వచ్చేసి 1.5 meters. టెంపుల్ యొక్క హైట్ వచ్చేసి 30 meters. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees as he walks towards the temple. ఇక్కడ చూడమ్మా, the angle of elevation from his eye to the top of the crown of the temple అంటే అతని యొక్క ఐ నుంచి టాప్ టెంపుల్ యొక్క టాప్ని చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఫస్ట్ చూసినప్పుడు 30 degrees ఉందంట. తర్వాత మళ్ళీ 60 degrees వచ్చింది. 60 degrees ఎప్పుడు వచ్చింది? యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ దగ్గరికి జరుగుతూ ఉన్నాడంట. ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర నుంచి నుంచొని చూస్తే 30 degrees ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు? ఇంకొంచెం దూరం ముందుకు వచ్చేసి టెంపుల్ కల్లి వచ్చేసి చూశాడు. అప్పుడు 60 degrees ఉందంట. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. అయితే టెంపుల్ ముందుకు నడిచాడు కదా, ఆ డిస్టెన్స్ అనేది ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఒకసారి చూడమ్మా. 1.5 meters. ఏ టాల్ బాయ్, ఒక టాల్ బాయ్ నువ్వు నుంచున్నాడు ఒక బాయ్. అతన్ని నేను AB అనుకుంటున్నాను. వాడి యొక్క హైట్ ఎంత? 1.5 meters ఉంది. బాయ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్. ఒక టెంపుల్, ఇదిగో టెంపుల్ని తీసుకున్నా. ఆ టెంపుల్ని నేను CD అనుకుంటున్నాను. ఆ టెంపుల్ అనేది ఎంత హైట్ ఉంది? 30 meters ఉంది. ఈ టెంపుల్ అనేది 30 meters ఉంది హైట్.
ఓకే, ఇక్కడ నుంచొని ఈ డిస్టెన్స్ ఇవ్వలేదు. ఓకే, ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచొని ఈ టాప్ని చూస్తున్నాడు. చూస్తుంటే ఇక్కడ 30 degrees వచ్చింది. ఓకే, ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ 30 degrees ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈ బాయ్ ఇంకొంచెం ముందుకు జరిగాడు, టెంపుల్ కల్లి జరిగాడు. టెంపుల్ కల్లి జరిగితే దీన్ని నేను GF అనుకుంటున్నాను. మళ్ళీ పైకి చూశాడు, టెంపుల్ పైకి చూశాడు. అప్పుడు యాంగిల్ ఎంత వచ్చేసిందంట, 60 degrees వచ్చిందంట. ఓకే, నౌ సీదా నౌ వాట్ యు వాంట్ ఫైండ్ అవుట్. ఈ బాయ్ ఉన్న ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి ఇక్కడ ఉన్నాడు స్టార్టింగ్లో. నెక్స్ట్ ఏమయ్యాడు, ఇక్కడికి వచ్చాడు. ఈ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎంతో అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి x మీటర్స్ అనుకుంటున్నాను. చూడమ్మా, ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది, చూసుకోండి. ABCD ఈ ఇక్కడ ఈ పెట్టుకుంటున్నాను. ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది, చూసుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా రెక్టాంగిల్లో. సో ఇక్కడ 1.5 meters ఉంటే ఇక్కడ కూడా మనకి 1.5 meters ఉంటుంది. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ అనేది తెలీదు ఈ సైడ్. సో మొత్తం డిస్టెన్స్ అనేది నేను D meters అనుకుంటున్నాను. ఏది, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద బాయ్ నుంచి టెంపుల్ వరకు డిస్టెన్స్ అనేది నేను D meters అనుకుంటున్నాను. ఇది మొత్తం D meters. ఇక్కడ నుంచి ఇక్కడికి x meters అయితే ఇది ఎంత అవుతుంది, డీలో నుంచి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందిగా. టోటల్లో నుంచి ఈ కొంచెం దూరం సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ దూరం అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ హైట్ టెంపుల్ యొక్క ఫుల్ హైట్ వచ్చేసి 30 meters అని ఇచ్చాడు. మనకి ఈ బాయ్ హైట్ ఎంత వచ్చింది, 1.5 meters ఉంది. మరి రిమైనింగ్ డిస్టెన్స్, ఈ రిమైనింగ్ అనేది ఎంత అయి ఉంటుంది, 30లో నుంచి 1.5ని సబ్ట్రాక్ట్ చేయండి. 10, 9, 2, 10 - 5, 5, 9 - 1, 8, 2. వాట్ ఈస్ ద ఆన్సర్, 28.5. అంటే ఈ కొంచెం డిస్టెన్స్ అనేది ఎంత, 28.5 meters ఉంది హైట్. ఇప్పుడు చూడండమ్మా, ఇది డయాగ్రామ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ నాన్న, వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకే, ఇచ్చి రాసుకుందాం. వాట్ దే గివెన్, దట్ వన్ ఐఎమ్ రైటింగ్. హైట్ ఆఫ్ ద, ఓకే, గివెన్ హైట్ ఆఫ్ ద టెంపుల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా, హైట్ ఆఫ్ ద టెంపుల్ 30 meters. దాని యొక్క నేమ్ ఏంటిది, CD. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద బాయ్ యొక్క హైట్ ఎంత, 1.5 meters. నెక్స్ట్ లెట్ BF ఈక్వల్ టు, BF అంటే ఏంది, ఇదిగో ఇది బాయ్ యొక్క 2 positions. BF ఈక్వల్ టు 2 positions. BF ఈక్వల్ టు distance between 2 positions ఆఫ్ ఏ బాయ్. అంటే ఫస్ట్ ఒక పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇంకో పొజిషన్కి వచ్చాడు. అది ఎంత అనుకున్నాం మనం, x meters అనుకున్నాం. నెక్స్ట్ లెట్ BC ఈక్వల్ టు, BC ఏంటిదమ్మా, ఇది బాయ్ దగ్గర నుంచి టెంపుల్కి గల డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బాయ్ టు టెంపుల్ ఎంత అనుకున్నాం, టోటల్ D meters అనుకుంటున్నాం. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్నానా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ గివెన్ హైట్ ఆఫ్ ద టెంపుల్ ఈక్వల్ టు 30 meters, హైట్ ఆఫ్ ద బాయ్ ఈక్వల్ టు 1.5 meters. లెట్ BF ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 positions ఆఫ్ ఏ బాయ్. ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయ్యాడు కాబట్టి x meters అనుకున్నాము. BC ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బాయ్ టు టెంపుల్ D meters. నేమింగ్ ABCD మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ టెంపుల్ యొక్క హైట్ అనేది CD తీసుకున్నాను, మీరు AB అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీ ఇష్టం
ఏ లెటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ డయాగ్రామ్లో చూడమ్మా, యాంగిల్ డిఏఈ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ డిజిఈ ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఇక్కడ మీకు 2 ట్రయాంగిల్స్ కనిపిస్తుంటాయి చూడండి, డిఏఈ అండ్ నెక్స్ట్ డిజిఈ. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ నేను డిఏఈ తీసుకుంటున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ డిఏఈ, డిఏఈ ఆర్ ఏఈడి ఏదైనా పర్వాలేదు. ఏ యాంగిల్ తీసుకుందాం? tan తీస్తున్నాను, చూద్దాం. tan 30 ఈక్వల్ టు, tan 30కి ఫార్ములా ఏంటిదమ్మా? tanకి. ఇక్కడ నేను tan ఎందుకు తీసుకున్నాను? ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్. ఈ డిస్టెన్స్ మనం ఎంత అనుకున్నాం? ఇక్కడ d మీటర్స్ అనుకున్నాం, అంటే ఇది కూడా d మీటర్స్ అవుతుంది కదా. ఎందుకని? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 28.5 by adjacent side d. Now do the cross multiplication. d equal to 28.5 into √3. So this is the value. d equal to 28.5 √3 meters. ఇది total distance. Next, from triangle GED, not GED, from triangle EGD. ఎందుకు రబ్ చేశానంటే ఇక్కడ జీ దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి జీ అనే లెటర్ మిడిల్లోకి వస్తే బాగుంటుంది, అందుకని అరేంజ్ చేశాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈజీడి tan 60 ఈక్వల్ టు, ఇక్కడ కూడా నేను tan తీసుకున్నాను. ఎందుకని? ఆపోజిట్ సైడు ఎడ్జసెంట్. మనకు దేనికి హైపోటెన్యూస్ అనేది లేదు, సో ఆపోజిట్ ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? 28.5 బై ఎడ్జసెంట్. ఇక్కడ మనం తీసుకుంటుంది ఈ ట్రయాంగిల్ వరకే. ఈ ట్రయాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే డిస్టెన్స్. ఎంత అనుకున్నాం? అక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ d మైనస్ ఎక్స్. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు 28.5 by d minus x. Now do the cross multiplication. √3 into d minus x equal to 28.5. √3 and multiplication చేస్తుందిగా, ట్రాన్స్మిట్ అయితే డివిజన్ అవుతుంది. 28.5 by √3. ఇక్కడ నేను మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ మైనస్ డి ఈక్వల్ టు మైనస్ 28.5 by √3. ఇక్కడ ఆల్రెడీ మనకి డి వాల్యూ ఉంది కదా, ఆ డి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ 28.5 ఇంటూ √3 ఈక్వల్ టు మైనస్ 28.5 by √3. ఇక్కడ మైనస్ ఉంది కదా, ట్రాన్స్మిట్ అయితే ప్లస్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 28.5 √3 మైనస్ 28.5 by √3. ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు, బై 1 వేసుకున్నాను. ఐఎమ్ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. 28.5 √3 ఇంటూ √3 మైనస్ 28.5 1 జా 28.5 బై √3 1 జా √3. 28.5 √3 ఇంటూ √3 3 మైనస్ 28.5 బై √3. 28.5ని 3తో మల్టిప్లై చేసి చూడమ్మా. 28.5ని కామన్ తీస్తున్నాను. 28.5 కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 1 బై √3. 28.5 ఇంటూ 3లో నుంచి 1 తీసేస్తే 2 బై √3. 28.5 ఇంటూ 2, 2 5 10, 2 8 16 ప్లస్ 1 17, 2 2 4 ప్లస్ 1 5, 1 digit 57 by √3. √3 వాల్యూ హౌ మచ్? 1.732. మనం కనుక డివిజన్ చేస్తే
√3 అంటే 1.732. 1.732తో డివిజన్ అంటే కష్టం. సో √3తో మళ్ళీ రేషనలైజ్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది 57 √3 బై √3 ఇంటూ √3 3 అవుతుంది. ఓకే, 3 టేబుల్లో 57 వస్తుందా? 3 1s 3, 3 1s 3, 5 minus 3 2, 2 7, 27, 19 √3 అంటే 19 ఇంటూ 1.732. 19 టేబుల్తో మల్టిప్లై చేసి చూడమ్మా. 19 2s 38, 19 3s 57 plus 3 60, 19 7s how much? 19 7s 133, 133 plus 6 139, 19 1s 19 plus 13 how much? 32. So 32 here, point after 3 digits, so 32.908 meters. What is the value? X value. X means what? Distance between the two observation points. Okay, sum is completed. This is most important sum.